నార్సింగ్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందజేయలేదని, అందుకని కాంగ్రెస్ పార్టీలో చేరడని శివారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను పేదలకు అందించేందుకే నిస్వార్థంగా పనిచేస్తానని, తనపై ఆరోపణలు చేసిన నార్సింగ్ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ ఏమైనా ఆధారాలుంటే నిరూపించాలి కానీ ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. బిల్డర్ల వద్దకు వెళ్లి అక్రమ వసూలకు పాల్పడే వాడిని అయితే 2 కోట్ల నిధులతో ప్రభుత్వ పాఠశాలను ఎందుకు కట్టిస్తానని శివారెడ్డి అన్నారు. 25 కోట్లు విలువ చేసే 1600 గజాల స్థలం కబ్జా చేసింది నువ్వు కాదా? మీ బంధువు పేరిట రిజిస్ట్రేషన్ చేయించలేదా అని, నిజం కాదా అది అంటూ ప్రశ్నించారు. దానికి సంబంధించిన పత్రాలు తన దగ్గర ఉన్నాయని, త్వరలోనే అన్నింటినీ బయటపెడతానని శివారెడ్డి హెచ్చరించారు. వైస్ చైర్మన్ చేసే ఆరోపణలన్నీ తప్పు ఆరోపణలు, పట్టకాల్చి మీదే చేసే ప్రయత్నం చేస్తున్నాడు అతను. కానీ ఏదున్నా అని అల్టిమేట్గా నా ప్రజల కోసం, నా వార్డు ఓటేసి గెలిపించిన ప్రజల కోసం ఏ పార్టీ అనేది కాదు, నాకు వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి, ఏదో విధంగా లబ్ధి చేకూర్చాలి. అంటే నాకు గత ప్రభుత్వంలో లబ్ధి చేకూర్చలేకపోయినా కాబట్టి ఈ ప్రభుత్వంలో వచ్చి నేను మా ఓటేసిన పబ్లిక్ నేను మంచి చేయాలి, వాళ్ళకి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశం మీద ఉన్న సంగతి కూడా మేము 20% 30% మాకు లోకల్గా ఇస్తామని చెప్పి ఒక్క సింగిల్ డబుల్ బెడ్రూమ్ రాలేదు. నార్సింగ్ మున్సిపాలిటీలో ఏ కౌన్సిల్ రాలేదు. ఇంకా వైస్ చైర్మన్ కూడా రాలేదు. దళిత బంధు ఇస్తామన్నారు, దళిత బంధు అప్లికేషన్ తీసుకుని ఒక్క దళిత బంధు రాలేదు. ఇప్పుడు పబ్లిక్ కూడా ఏం ముఖం చెప్పి ఈ గవర్నమెంట్లో మళ్ళీ వాళ్ళకి న్యాయం చేద్దాం, మాకు ఓటేసి గెలిపించి మాకు న్యాయం చేద్దాం అనే ఉద్దేశంతో పోయినాం. అది తప్ప మీరు ఇదే మెయిన్ కాన్సెప్ట్ అనుకుంటారు. మెయిన్ కాన్సెప్ట్ ఇది కాదు, 100% మెయిన్ కాన్సెప్ట్ కాదు. నా వార్డులో మాత్రం టోటల్గా గరీబులు ఉంటారు, 90% గరీబులు ఉంటారు. 90% అంతా వీకర్ సెక్షన్ ఉంటుంది, రాజు గల్ప్ ఉంటుంది, ఒడర్ బస్ ఉంటుంది, ఏ ఉన్నా అంత అన్ని బస్సులలో కూడా అంతా గరీబులు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.